నమస్తే, మదిల మాటకు స్వాగతం. నేను ఇలా మన గెస్ట్ గురించి వెరైటీగా చెప్దాం అనుకున్నా, కానీ నేను ఎంత చెప్పినా ఆయననే వెరైటీగా గెటప్ వేసుకొని వెరైటీగా రెడీ అయ్యి వచ్చిండు. నేను చెప్పినా తేలిపోతుందని చెప్పి ఏం చెప్తా, నేను డైరెక్ట్గా చూపిస్తా. ఆయన ఎవరు చూస్తారా? చూడండి. హలో హలో. ఓ బస్ కండక్టర్ కదా మీరు ఇప్పుడు? ఏంటి ప్రమోషన్లో మొత్తం ఇదే డ్రెస్ వేసుకుంటారా? టికెట్స్ కావాలా? పెన్ ఉంది, మరి మీరు చిల్లర కరెక్ట్గా ఇస్తారా లేకపోతే టికెట్ వెనకాల రాసిస్తారా? సినిమా టికెట్లు ఇస్తా. సినిమా టికెట్లు ఇస్తారా? అంటే మాకు పాప్కార్న్ కి చేంజ్ కూడా కావాలి. చేంజ్ కరెక్ట్గా ఇస్తారా? ఓకే ఇస్తారా? ఎట్లా సుమంత్ అశ్విన్? బాగుంది. ఏంది రైట్ రైట్ అంటే మీరు టన్ అని కొట్టగానే రైట్ రైట్ అనగానే బస్సు పోతుంది. రైట్ రైట్ అంటే వెళ్తుందండి. మన బాహుబలి ప్రభాకర్ డ్రైవరు. అంటే ఆయనకు మీరు స్పెషల్ పేరు పెట్టుకున్నారు కదా, ఏం పేరు అది? కల్కు. కల్కు కల్క్ అని పిలుస్తారు. హల్కు కాల్కేయ మిక్స్. సినిమాలో క్యారెక్టర్ పేరు? సినిమాలో శేషు. 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 నాది ఈ రవి. 20 కాదు, ఈ రవి. అంటే ఈ అనేది ఇనిషియలా? ఇనిషియల్. ఓ అంటే మిమ్మల్ని ఉట్టిగా రవి అని పిలవద్దు. రవి అని పిలుస్తారా? ఈ రవి. ఈ రవి, ఈయనని రవి, ఈ రవి అన్నట్టు. మీ ఇద్దరిని చూస్తుంటే ఒక హల్కు, ఒక ఈయన. అంటే ఆయన మిమ్మల్ని బెదిరిస్తారా, మీరు ఆయన్ని బెదిరిస్తారా సినిమాలో? అలా మంచి ఫ్రెండ్స్ అండి. అంటే ఈయన ఫస్ట్లో కొత్త కండక్టర్ అనమాట. కొత్తగా జాయిన్ అవడానికి వస్తాడు కండక్టర్గా. జాయిన్ అయినప్పుడు ఆయన చెప్తాడనమాట, చాలా కష్టం, పైకి వెళ్ళిన తర్వాత ఏదైనా జరగవచ్చు, కొండలు ఏదైనా అవ్వచ్చు, లేకపోతే లోయలో పడిపోవచ్చు బస్ అని ఫస్ట్ భయపడతాడనమాట. అలా స్టార్ట్ అవుద్ది మా ఇది. సో వన్స్ విలేజ్లోకి వెళ్ళిన తర్వాత ఒక వెరీ రిమోట్ విలేజ్, అంటే మామూలుగా విలేజ్ సినిమాలు చాలా వచ్చినాయండి, కానీ ఇది ఏంటంటే ఆల్మోస్ట్ ట్రైబల్స్ తర్వాత అటువంటి చాలా రిమోట్ విలేజ్ అనమాట. అక్కడ అంటే సెల్ టవర్స్ కూడా లేవు, సెల్ సిగ్నల్స్ ఉండవు, పులిలు వైల్డ్ యానిమల్స్ తిరుగుతూ ఉంటాయి. సో ఆ కైండ్ ఆఫ్ విలేజ్ అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మా కథ స్టార్ట్ అవుద్ది. మేమందరం బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతాము. కానీ ఇప్పటిదాకా సుమంత్ అశ్విన్ లవ్ స్టోరీలే. ఇది ఒక మొత్తం మీ ఇద్దరి మధ్య, ప్రభాకర్ గారి మధ్య, మీ మధ్య, మీ అంటే చాలా చిన్న జీవితం ఇది. పెద్ద హీరోయిన్ వాళ్ళు బాగా రిచ్ అట్లాంటివి ఏం కాదు. మీ ఇంత చిన్న అంటే ప్రపంచంతో సంబంధం లేదంటేనే మీకెందుకు అంత పెద్ద గొడవలు వస్తాయి? చాలా ఎమోషనల్గా ఉంది ట్రైలర్ చూస్తుంటే. ఏడుస్తున్నారు, రక్తాలు వస్తున్నాయి. మీరు స్టోరీ అడిగేస్తున్నారండి సినిమా అంటే కొంచెం కొంచెం చెప్పండి. అలా ఏం లేదండి. టోటల్గా ఏంటంటే ఇప్పుడు నాసర్ గారు ఉన్నారు, ఆయన ఊరు పెద్ద, ప్లస్ ఇక్కడ ఏది కూడా అంటే నేను ఒక హీరో లేకపోతే తను ఒక సపోర్టింగ్ క్యారెక్టర్, లేకపోతే తను ఒక హీరో నేను ఒక ఇద్దరు హీరోలు, అలా కాదండి. మేము కూడా ఆ సినిమాలో క్యారెక్టర్స్ మేమిద్దరం. సో టోటల్గా ఆ విలేజ్లో అందరూ హ్యాపీగా ఉన్న విలేజ్లో ఒక ఇన్సిడెంట్ జరుగుతుందన్నమాట. ఆ ఇన్సిడెంట్ జరిగాక ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, హీరో తప్పు చేశాడా, తప్పు చేయలేదా, హీరో వల్ల జరిగింది, హీరోకే తెలియదు హీరో తప్పు చేశాడా తప్పు చేయలేదా అనేది. అది జరిగిపోద్ది అనమాట. సో అది ఏంటనేది అది తర్వాత తెలుస్తుంది, ఏంటి ఎలా జరిగింది, ఏంటి హీరో చేశాడా చేయలేదా అనేది ఒక సస్పెన్స్ ఇది ఉంటుంది అనమాట. మీరే అన్నారు ఆడియో ఫంక్షన్లో చిన్న సినిమాను ఆదరిస్తారు అని. అంటే ఈ 6 సినిమాలు అయిపోయినాయి. 6 సినిమాలకి ఈ సినిమాకి ఉన్న తేడా? ఇందులో తేడా వచ్చేసి అంటే ప్రతి సినిమా ఏదో ఒక డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు లవ్ స్టోరీస్ చేసినా సరే అంతకుమున్న తర్వాత అదేంటంటే సో అది ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్ మీద అదొక కైండ్ ఆఫ్ ఇదన్నమాట, డ్రామా. అది లవర్స్ వచ్చేసి ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ. కేరింగ్ వచ్చేసి చాలా అంటే వెరీ మెచ్యూర్డ్ క్యారెక్టర్ అనమాట. సో ప్రతి లవ్ స్టోరీ అయినా సరే అంటే క్యారెక్టరైజేషన్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇందులో ఎక్సైటింగ్ పార్ట్ ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు ఏంటంటే ఒక ఆర్మీ డ్రెస్ వేసుకోవాలి, లేకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ లాగా తిరిగితే బాగుంటుంది అని నేను ఇమిటేట్ చేసేవాడిని పోలీసులని వాళ్ళని కూడా. అలాగే నేను సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా అరే మహేష్ బాబుని చూసిన పోఖ్రీలో ఏదైనా పోలీస్ డ్రెస్ వేసుకొని చేస్తే బాగుంటుంది, అలా ఎక్కువ డిఫరెంట్గా చేస్తే బాగుంటుంది అనుకునేవాడిని. సో ఇలా ఒక అవకాశం వచ్చినప్పుడు ఒక కండక్టర్ డ్రెస్ వేసుకోవాలి అని నాకు తెలిసినప్పుడు నేను చాలా ఎక్సైట్గా ఫీల్ అయ్యాను. నాకు ఫస్ట్ ఎవరు గుర్తొచ్చారంటే కండక్టర్ అనగానే రజనీకాంత్ గారు గుర్తొచ్చారు. ఆయన అప్పట్లో నిజ జీవితంలో కూడా ఆయన కండక్టర్ ఇది కదా. సో అప్పుడు ఆయన కండక్టర్ చేసిన సినిమాలు కూడా చూశాను అనమాట. కానీ ఆయన క్యారెక్టరైజేషన్కి దీనికి చాలా తేడా, సంబంధం అసలు లేదు. ఫస్ట్ సినిమా ఎంత అల్లరల్లరిగా చిన్నపిల్లలా ఉంటుందో అంతకుముందు ఆ తర్వాతకు వచ్చేసరికి ఒక చిన్నపిల్లని ఆడించుకుంటూ పెద్ద మెచ్యూర్డ్ క్యారెక్టర్ చేసిండు. ఏమనిపించింది? అంటే ఇది చేస్తే మళ్ళీ నాకు ఆఫర్స్ రావేమని ఏమనిపించలేదా? అలా ఏం లేదండి. ఎందుకంటే కథ చెప్పగానే నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇంటర్వెల్కి అది చెప్తాడు కదా, మనం వెళ్ళి ఇంకో ఇంట్లో ఉందామని. నాకు చాలా
ఎక్సైటెడ్గా అనిపించింది. అండ్ యాక్చువల్లీ మా నాన్నగారు కథ విన్నప్పుడు ఆయన ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్టరు ఆయన్ని అడిగారనమాట, అంటే మీకు నమ్మకం ఉందండి మా వాడు చేయగలుగుతాడు. నిజంగా నా ఎదురుగుండా అడిగారు. మీరు ఉన్నారు అనే ఉన్నాను. ఎందుకంటే మా వాడిని సెలెక్ట్ చేసుకున్నారు, మీకు నమ్మకం ఉందా, అంత డ్రామా ఉంది, అంత క్యారెక్టర్, అది అంటే ఒక 10-15 ఫిల్మ్స్ చేసిన తర్వాత ఎవరన్నా చేస్తే ఓకే, ఈ సెకండ్ ఫిల్మే కదా చేయగలుగుతా, మీకు నమ్మకం ఉందా అంటే నేను చూసుకుంటా అన్నారు అనమాట. సో అది యాక్చువల్లీ ఎక్కడ హెల్ప్ అయిందంటే ఆయన టోటల్గా మొత్తం ఒక బౌండ్ స్క్రిప్ట్తో వెళ్తాడు, ఎక్కడ కూడా ఆ మొత్తం ప్లానింగ్ ఉంటుందండి. అలాగే ఒక 1 వీక్ మేము కొంచెం ఒక ప్రాక్టీస్ సెషన్ పెట్టుకున్నాం. సో అది బాగా హెల్ప్ అయింది నాకు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఏమంటారు, నాన్న నేను కూడా నీ లెక్కనే హీరో అవుతా, నీ లెక్కనే ప్రొడ్యూసర్ అవుతా అని అంటారు. కానీ మిమ్మల్ని మీ నాన్ననే అడిగిండు నువ్వు హీరో అవుతావా అని. కట్ చేస్తే మళ్ళీ ఈ సినిమాకి మామని ఎందుకు పెట్టుకున్నావు అని అడిగారు. లేదా ఆయన హీరో అని కాదండి, ఫస్ట్ యాక్చువల్గా నేను అప్పుడు 16 years 17 years, అప్పుడు నేను బాగా ఒళ్ళుగా కూడా ఉండేవాడిని. 90 సో అన్నీ బాగా రీసెర్చ్ చేసి 90 కిలోలు అంటే ఎట్లా తగ్గ, అంటే మీకు కొంచెం చాట్లు మెనూలు ఉంటాయి కదా, అది కూడా అడుగుతాను ఇప్పుడు. ఎలా తగ్గిన చెప్తాను, ఎలా తగ్గిన చెప్పండి, అది ముఖ్యం మనకు. సో ఆ టైంలో ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను అడిగారు, ఓకే నువ్వు అబ్రాడ్ వెళ్ళి చదువుకుంటావా లేకపోతే సినిమాల్లోకి వస్తావా. నేను అప్పుడు నాకేంటంటే చదువు అంటే పెద్ద టెక్స్ట్ బుక్లు, మళ్ళీ ఎగ్జామ్స్ రాయాలి, మొత్తం చదవాలి, అది నాకు కాన్సన్ట్రేట్ చేయడం నాకు ఇష్టం లేదు దాని మీద. ఓకే సినిమా షూటింగ్ వెళ్తే మంచి అందరితో హీరోయిన్లతో మాట్లాడుకోవచ్చు, మంచి ఫుడ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, కాలేజ్ అప్పుడప్పుడు వెళ్ళొచ్చు, అదే ఇదిలో సరే నేను సినిమాల్లోకి వస్తాను చెప్పాను. అప్పుడు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఏదో హీరో అయిపోవాలి, అది తప్పించుకోవడానికి దీంట్లోకి వచ్చాను అనమాట. సో ఓకే అని ఆయన రమ్మన్నారు నెక్స్ట్ డే నుంచి. సో నెక్స్ట్ డే నుంచి షూటింగ్కి వెళ్ళానండి. సో అక్కడికి వెళ్ళి నేను మానిటర్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను. మానిటర్ ఉంటుంది కదా, నాకు స్లో ఇంట్రెస్ట్ వచ్చింది మానిటర్ని చూసినప్పుడు, హీరోయిన్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు. సో నేను ఎక్కువ డైరెక్టర్ని కెమెరామెన్ని అబ్జర్వ్ చేసేవాడిని. అది చేసి నేను కూడా ఇంటికి వచ్చి ఏదైనా చిన్న కెమెరా ఉంటే మా సిస్టర్ని పెట్టుకుని ఏదైనా ఒక మ్యూజిక్ వీడియో చిన్న ఇదిలాగా నేను షూట్ చేసేవాడిని, మా నాన్నగారికి అందరికి చూపించేవాడిని. సో అలా అందరూ ఏమన్నా సరే నువ్వు వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి ఒక డైరెక్షన్ కోర్స్ చేసి డైరెక్టర్ అవరా ఇది అది అవరా అంటే ఓకే సరే అని దాని మీద ఇంట్రెస్ట్ చూపించాను. ఎక్కువ టెక్నికల్గా యాక్టింగ్ కాదు, అప్పుడు ఇంకా వెయిట్ ఉన్నా అలాగే. సో ఏమైందంటే ఒక సినిమాకి మా బ్యానర్లో ఒక సినిమాకి దానికి హీరో హీరోయిన్ మధ్య ఫోటో సెషన్ చేయాలి. సో ఆ ఫోటో సెషన్లో ఆ రోజు హీరో రాలేదు, ఆయన ఏదో ఆయన ఫ్లైట్ మిస్ అయినా ఏదో పని ఉందన్నమాట, ఆయన రాలేదు. సో పక్కనే డైరెక్టర్ ఉన్నారు, ఆయన ఏమన్నారని హీరోయిన్ సోలో చేస్తే బాగోదు, సుమంత్ నువ్వు ఖాళీగా ఉన్నావు కదా ఊటిని వెళ్ళి నుంచో అన్నారు. సో నేనేమో ఓకేనండి అని కొంచెం సిగ్గుతో ఏం చేయాలో తెలియదు, అప్పుడు ఉంటాయి కదా ఇన్హిబిషన్ లైన్. సో ఇలా పెట్టి ఏదో చేసి మామూలుగా ఫోటోలు తీస్తారండి. నేను కూడా దాని గురించి మర్చిపోయాను అనమాట. నిలబడమన్నారు అంతే తప్పితే మనల్ని కాదు కదా అని. 4-5 days తర్వాత ఆ ఫోటోలు వచ్చాయి, నేను కూడా చూడలేదు ఆ ఫోటోలు. ఆ ఫోటోలు ఇప్పుడు చాలా పెద్ద డైరెక్టర్ ఆయన, మాకు చెప్పరా, పెద్ద డైరెక్టర్ పెద్ద రైటర్, ఆయన సినిమా కూడా ఇప్పుడు రిలీజ్ అయింది ఈ మధ్య కాలంలోనా? ఓ అయితే నేను చెప్తా ఏమి ఇస్తారు నాకు? టికెట్లు ఇస్తా. సరే రండి అలా టికెట్లు నాకు ఇక్కడ చెప్పిన వాళ్ళకు నాకు సరేనా? త్రివిక్రమ్ గారు రైట్ ఆన్సరా? నేను గెలుచుకున్న 2 టికెట్లు. అప్పుడు ఆయన మా నాన్నగారు ఆయనకి జస్ట్ ఫోటోలు చూపించి ఏదో ఇలా ఉన్నాయంటే ఆయన చూసి బాగా జిమ్ చేసి కొంచెం కష్టపడితే కుర్రాడు హీరో అవుతాడు అని చెప్పారు ఆయన. ఈ విషయం నాకు చెప్పారు ఆయన వచ్చి, ఇలా ఆయన అన్నారంటే నాకు చాలా ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. అంత పెద్ద రైటరు పెద్ద డైరెక్టరు నా గురించి అలా అన్నారంటే మేబీ ట్రై చేయొచ్చు కదా. అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు హీరో అవచ్చు కదా, ఏదైనా పార్టీలో డ్యాన్స్ చేస్తూ ఉంటావు, ఇది చేస్తూ ఉంటావు, ఫంక్షన్లో చేస్తూ ఉంటావు, హీరో అవచ్చు కదా ఇది అనేవారు. సో అన్ని మైండ్లో పెట్టుకుని సరే ట్రై చేద్దాము అని అప్పుడు సెట్లో వర్షం ఆ టైంలో ఆ సెట్లో తెలిసిందనమాట అందరికీ, ఓకే ఇతను కొంచెం యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తాను. అది ప్రభాస్ గారికి తెలిసి ఆయన నన్ను చూసి ఇంటికి వచ్చి జిమ్ చేయన్నాడు. ఓకే ఇదేదో బాగానే ఉందని ఓకే అని డైలీ ఇంటికి వెళ్ళేవాడు. డైలీ ఐ థింక్ 6 to 7 మధ్యలో మీరిద్దరు కలిసి వర్కౌట్ చేసేదా? ఇద్దరు కలిసి. ఆయన షూటింగ్కి వెళ్ళి వచ్చేవారు, ఆయన కొంచెం లేట్గా వచ్చేవారు, 7 కల్లా వచ్చి ఆయన 7 జాయిన్ అయ్యేవారు, నేను 6 to 8 o'clock. 2 గంటలు. అప్పుడు కొంచెం తగ్గాలి కదా ఆయన అవ్వాలి కదా. సో అలా డైలీ వెళ్ళేవాడిని. ఆయన ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటోడా?
ఆయన అప్పుడు ఆయన ట్రైనర్ కూడా ఉండేవారు, ఆయనకు పర్సనల్ ట్రైనర్ ఉన్నారనమాట. సో ఆయన డైలీ ఇదనమాట. నాకు ఎక్కడ ఇన్స్పైర్ అయ్యానంటే డైలీ నేను లేట్గా 9 10 లెగిసేవాడిని. రోజంతా నాకేం పెద్ద పని ఉండేది కాదు, నేను జస్ట్ వెళ్ళి వర్కౌట్ చేసేవాడిని. సో ఫుల్ ఎనర్జీ ఉండేది ఈవినింగ్. కానీ ప్రభాస్ గారు అలా కాదు, మార్నింగ్ 4:30కి లెగిసి ఫిల్మ్ సిటీ వెళ్ళి అక్కడ ఫైట్ సీన్ స్టంట్స్ అన్నీ చేసి మళ్ళీ సాయంత్రం ఒక 7 o'clock ఇంటికి వచ్చి జర్నీ చేసి ఇంటికి వచ్చి, ఆయన బాగా టైర్డ్గా ఉండేవారు. ఆయన ఇలా వచ్చి ఆల్మోస్ట్ సోఫాలో ఇలా ఉండేవారు అనమాట. అప్పుడు ట్రైనర్ వచ్చి రండి ఒకసారి చేద్దాం అంటే ఇమీడియట్గా ఆయన లెగిసి ఏదైనా ప్రోటీన్ షేక్ ఏదైనా తాగేసి ఆయన మళ్ళీ ఫుల్గా వర్కౌట్ చేసేవారు. ఆయన చూసి అబ్బా అంత వర్క్ చేసిన తర్వాత కూడా ఆయన మళ్ళీ ఇంకా కష్టపడుతున్నారు, అది హీరో అవ్వాలంటే అంత డెడికేషన్ ఉండాలి అని నాకు అప్పుడు అర్థమైంది. మీ నాన్నగారు ప్రతి ఒక్క హీరోకి బ్లాక్ బస్టర్ ఇచ్చిండు, ఇప్పుడేమన్నా అనుకుంటాడా నా కొడుకు కూడా నేను ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వాలి అని? యా డెఫినెట్గా అండి. చాలామంది నాతో అంటూ ఉంటారు, నేను ఎవరికి వర్క్ చేసిన, ఏ ప్రొడ్యూసర్కి వర్క్ చేసిన, కో డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ అందరూ కూడా నువ్వు వస్తానంటే నేను వద్దంటాన టైంలో ఒకవేళ నా ఏజ్ కొంచెం ఎక్కువ ఉండుంటే అది నువ్వే చేసేవాడు కదా, నీకు భలే సినిమా వచ్చేది. ఎందుకంటే ఆ సినిమా మళ్ళీ రాదండి, అది వన్ సినిమా ఏదో 20 years 30 yearsకి ఒకసారి వస్తుంది అటువంటి సినిమా. ఇప్పటిదాకా చేసిన సినిమాలో మీ నాన్నగారికి ఏది ఇష్టం సుమంత్ది? నాదా అండి? మీరేనండి. నావి ఆయన అలా ఇది కాదండి, ఆయన జస్ట్ నా గురించి పెద్ద ఏం చెప్పరు, సినిమా బాగుందా చెప్తారు చూసి. యూజువల్గా డిటిఎస్ థియేటర్లో చూస్తారు ఫస్ట్ టైం. ఆయన చెప్పినవన్నీ బాగా ఏదైతే కొంచెం నాకు తెలిసిపోద్ది బాడీ లాంగ్వేజ్. డిటిఎస్ థియేటర్లో చూసి నా ఇంకా చూసి వాళ్ళ స్మైల్ ఇస్తే హిట్, షేక్ హ్యాండ్ ఇస్తే సూపర్ హిట్, ఇలా వచ్చి అసలు చూడకుండా వెళ్ళిపోతే ఫ్లాప్ అయిపోయినట్టే. మరి ఈ సినిమాకి చూపించారా నాన్నకి? యా ఈ సినిమాలో ఆయన ఈ సినిమా బాగా నచ్చిందండి. షేక్ హ్యాండ్ ఇచ్చారా లేకపోతే భుజం తట్టారా, ఏం చేశారు? ఆయనకి చాలా బాగా అంటే జస్ట్ వచ్చి చాలా బాగా నాకు బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది అని చెప్పి వెళ్ళిపోయారు. అది ఇప్పుడు నాన్న జడ్జిమెంట్ కరెక్ట్ ఉంటుంది కాబట్టి పాజిటివ్ వచ్చిందంటే పాజిటివ్ హోప్స్ పెట్టుకోవచ్చు మనం ఖచ్చితంగా. చెన్నైలోనే చదువుకున్నారా మీరంతా? స్కూల్ అంతా చెన్నై అండి, కాలేజ్ ఇక్కడే. మనం 10వ తరగతిలో ఒక్కరోజు కూడా స్కూల్కి వెళ్ళామట. 10th standard వెళ్ళానండి. క్లాస్కి పోయినరా మరి? వెళ్ళాను. 10th కాదు, మన ఇంటర్ సెకండ్ బీకామ్ సెకండ్ ఇయర్ అనుకుంటా వెళ్ళలే అసలే. పోనీలేండి, కేరింత సినిమాలో తీర్చేసుకున్నారుగా. అదే లవర్స్ కూడా చేసాం కాలేజ్లో చేసాం. సో అదే ఆ అట్మాస్ఫియర్ అంతా మిస్ అవుతున్నామని అనిపిస్తుందా? డెఫినెట్గా అండి. చాలామంది అంటే నాకు కాల్ చేసి, నేను ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కూడా కాలేజ్లో ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను, బయటకు వెళ్తున్నావు అది చేస్తున్నాను అంటారు. అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే నేను కాలేజ్లో షూట్ చేస్తూ ఆ అట్మాస్ఫియర్లో నేను ఎప్పుడైతే టైం స్పెండ్ చేస్తానో అప్పుడు లేదు ఇది ఓకే పర్వాలేదు, నేను కూడా టైం స్పెండ్ చేస్తాను కాలేజ్లో అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడైతే మన ముందు బొట్టు పెట్టుకొని రాముడు మంచి బాలు లెక్క కరెక్ట్ చిల్లర ఇచ్చేటోళ్ళు లెక్క కనిపిస్తున్నాడు. కానీ అంటే మనుషులు తొందరగా కలవరు, కానీ కలిస్తే మీ ప్రతాపం చూపిస్తారంట, అవునా? యా మీరు బాగా తెలుసు మాకు. మా ఫ్రెండ్కి కాల్ చేశారా లేకపోతే? ఎవరన్నా చేస్తాం సార్, మీరు చెప్పండి. మీరు బొట్టు పెట్టుకొని వస్తే మేము నమ్ముతామా? ఇంతలో రీసెర్చ్ ఎవరు చేయలేదండి, ఎప్పుడు ఇలా అనలేదు. మామూలుగా క్వశ్చన్లు అడుగుతారు కానీ ఇంతలో నా గురించి మా ఫ్యామిలీగా తెలియదు. అంటే ఫ్యామిలీకి తెలిస్తే ఇంకోసారి పోరు కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను సార్, చూస్తున్నారా మీ అబ్బాయి ఎసంటి పనులు చేసిందో చూడండి, ఇప్పుడు చెప్పండి. యా యాక్చువల్లీ నాకు ఓపెన్ అప్ అవడానికి టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది హీరోయిన్లు వీళ్ళందరూ కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు అనమాట. ఒక అమ్మాయి అయితే ఆల్మోస్ట్ వెళ్ళి డైరెక్టర్తో చెప్పింది, నేను అసలు మాట్లాడండి ఏంటి అసలు మాకు ఆ మధ్య కెమిస్ట్రీ బాగుండాలి కదా. ప్రభాకర్ ఫస్ట్ 3 days నేను మాట్లాడలేదు. ఆయన నా దగ్గరకు వచ్చి భయ్యా కొంచెం మాట్లాడు భయ్యా, నాకు అది రావట్లేదు, మీరు నాకు అంత నాకు యాక్షన్ అంటే చేసేస్తాను, యాక్టింగ్ అంటే కొంచెం భయం వేస్తుంది, సో మన ఇద్దరు కొంచెం క్లోజ్గా ఉంటే ఇంకా బాగుంటుంది కెమిస్ట్రీ అంటే. అప్పుడు ఆయన చూసి నాకు నవ్వు వచ్చి, ఆయన చాలా మంచి ఆయనండి. నాకు ఇది వచ్చి ఇమ్మీడియట్గా మాట్లాడడం కాదు, ఒక బాండ్ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది అనమాట మా మధ్య. కేరింత సినిమా కూడా ఫుల్ ఫిల్మ్ మేము ఎవరు మాడుకోలేదు. మెడ్రాస్లో 9th వరకు చేశాను, 8th వరకు చేశాను. 9th standard ఇక్కడ హైదరాబాద్కి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ అందరు మొత్తం కొత్త, ఎవరితో మాట్లాడలేదు 1 month. సో అందరు నా దగ్గరికి వచ్చి అసలు మాట్లాడవా ఏంటి ఇది అది అని చాలామంది 1 month ఇది చేశారండి. నేను అస్సలు మాట్లాడలేదు అనమాట. ఫైనల్గా 1 month తర్వాత అందరు క్లోజ్ అయ్యారు. అక్కడి నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఎవ్రీ వీక్ ఒక్కసారన్నా ప్రిన్సిపల్ మా మదర్ని రమ్మనేవారు. వచ్చేదా అమ్మ? వచ్చేవారు. నాన్నగారు కూడా రమ్మనేవారు, నాన్నగారు వచ్చేవారు కదనమాట. తెలిసేదా నాన్నకి మీ మీద కంప్లైంట్ వెళ్ళేదా? తెలిసేది, తిట్టేవారు.
అసలు అనేవారు. నేను అంటే అప్పట్లో లేజినెస్ అని కాదు, చదువు మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు, ఎక్కువ నాటీగా ఉండేవాడిని, అందరినీ ఏడిపించేవాడిని, టీచర్లతో సహా అందరినీ ఇది చేసేవాడిని అనమాట. ఎక్కువ రోజుకి 10 గంటలు వీడియో గేమ్స్ ఆడేవాడిని. యా, సో అంటే నాకు ఒక గోల్ అనేది ఉండేది కదా అప్పుడు, ఇది కదండి 14 ఇయర్స్ 15 ఇయర్స్ ఆ టైం కదా. సో లైఫ్ మీద ఒక సీరియస్నెస్ ఏమీ ఉండేది కదనమాట. మరి ఈ సినిమా ట్రైలర్ని రామ్ గారు లాంచ్ చేసిండ్రు, మీరు అంటే కొంచెం ఇద్దరు దగ్గర పోలికలు అనిపిస్తాయి రామ్ గారివి మీవి, బ్రదర్స్ లాగా. మీరిద్దరు కలిసి ఒక మల్టీ స్టారర్ చేస్తే బాగుంటుందేమో. డెఫినెట్లీ మంచి స్క్రిప్ట్ ఉండాలి, హలో బ్రదర్ లాంటిది చక్కగా. మీకు అనిపిస్తుంది అట్లా? అంటే ఇండస్ట్రీలోకి రాగానే మనం ఒక సినిమా చేసినా ఏం చేసినా వాళ్ళలాగా చేస్తుండు వీళ్ళలాగా చేస్తుండు అని చెప్పేస్తారు కదా, మీకు అట్లా ఇట్లా ఎవరైనా చెప్పిండ్రా రామ్ లాగా మీరు ఉంటారు అని? అలా ఏం లేదండి, అంటే ఒక్కొక్కరు ఒకలా చెప్తారు. మళ్ళీ మీరు ఇద్దరు సేమ్ బ్యాక్గ్రౌండ్, మొత్తం ప్రొడ్యూసింగ్, మీ నాన్నలు హీరోలు కాదు, నాన్నలు ప్రొడ్యూసర్లు. ఆయన్ని నేను చూసాను, మంచి చాలా చాలా జోష్ ఉంటుంది, చాలా ఎనర్జీ ఉంటుంది. ఎందుకంటే ఆయనతో మస్కా వర్క్ చేసాం, మస్కా చేసాం కదా, ఆ టైంలో సాంగ్స్కి అబ్రాడ్ వెళ్ళామండి. సో అక్కడ నేను క్లోజ్గా అబ్జర్వ్ చేశాను ఆయన, చాలా ఎనర్జీ ఉంటుంది, ప్రతి చిన్న షాట్ కూడా వదలడు అనమాట. మొత్తం ఏ షాట్ ఏ యాంగిల్ పెట్టినా సరే ఆయన ఫుల్ 100% ఇచ్చేస్తారు. అయితే నేను ఇందాక ఆడు కూడా మర్చిపోయినా, మీరు ఒక చార్ట్ చెప్పాలి. చిన్నప్పుడు రెస్టారెంట్ పెడితే అనేటోళ్ళంట కదా, మెనూ కార్డ్ ఇస్తారంట కదా. ఇప్పుడు మీరు 90 kgs ఉన్న మనిషి ఎట్లా తగ్గాలో నాకు డైట్ చార్ట్ చెప్పాలన్నమాట. మీ దాంట్లో ఎవరన్నా 90 ఉంటే ఇది పాటించండి, నేను లేను. డైట్ చార్ట్ అండి, ఇంట్లో ఫుడ్ తినాలి ఒకటి, బయట తినొద్దు ఎక్కువ, ఆయిల్ ఎక్కువ వేయద్దండి, ఆయిల్ మరీ ఎక్కువ ఆయిల్ ఫుడ్ ఉన్నా ఆయిల్ ఫుడ్ తినొద్దు. మీరు నాన్ వెజ్ ఇష్టం అంటే ఎక్కువ చికెన్ ఫిష్ తినండి, చికెన్ ఫిష్, మటన్ ప్రాన్స్ అవి తినవద్దు. మీరు మీ నాన్నగారి ప్రొడక్షన్లో ఉన్నప్పుడు కూడా వర్షంకి వెళ్ళాను అంటున్నారు, మస్కాకి వెళ్ళాను అంటున్నారు. ఇప్పుడు మీరు వేరే ప్రొడ్యూసర్తో వేరే ప్రొడక్షన్లో కూడా వర్క్ చేస్తున్నారు, అంటే ఏం తేడా కనిపించింది మీకు? అంటే మాది ఇంకా కొంచెం మేము ఇందులో బెటర్ అని. అలా ఏం లేదండి, ఇప్పుడు దిల్ రాజు గారు బ్యానర్లో చేశాను, చాలా బాగుంటుంది, కొంచెం సిమిలర్గా ఉంటుంది. ఏం బాగుంటుంది? ఫుడ్ బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే అలా ఏం కాదండి, మొత్తం అట్మాస్ఫియర్ అంతా కూడా కొంచెం సిమిలర్గా ఉంటుంది. మా సుమంత ప్రొడక్షన్స్ అండ్ దిల్ రాజు గారు ఇది సిమిలర్గా ఉంటుంది అనమాట. సిస్టమేటిక్ ఇది, అంటే అంత ఇది కూడా అంత చాలా హ్యాపీగా ఉంటుంది. అలానే కదా ఏ సినిమాకి వర్క్ చేసినా కూడా ఎక్కడ కూడా అన్కంఫర్టబుల్గా నేను ఫీల్ అవ్వలేదండి ఎప్పుడు కూడా. అరే ఏంటి కరెక్ట్గా లేదు ఇది అలా ఎప్పుడు అనిపించలేదు. ఎప్పుడు ప్రతి ప్రొడ్యూసర్ కూడా చాలా బాగా ప్యాంపర్ చేశారు అందరూ, లవర్స్ ప్రొడ్యూసర్స్ కానీ, నాగవంశీ, లేకపోతే అంతకుముందు తర్వాత దామోదర్ ప్రసాద్ గారు కానీ, వీళ్ళందరూ కూడా బేసికలీ దామోదర్ ప్రసాద్ గారు కూడా, దిల్ రాజు గారు, వీళ్ళందరూ కూడా దే ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ ప్రొడ్యూసర్స్. మా నాన్నగారు వీళ్ళందరూ ఏంటంటే ఫిల్మ్ మేకర్స్. అంటే ఓన్లీ ప్రొడ్యూసర్ అంటే వాళ్ళు క్రియేటివ్గా ఏం చూసుకోరండి, వాళ్ళు జస్ట్ ఏం చేస్తారంటే దే ప్రొడక్షన్ అంతా చూసుకుంటారు అంతే. కానీ వీళ్ళు ఏంటంటే ఫిల్మ్ మేకర్స్, అంటే వాళ్ళకి ఒక జడ్జ్మెంట్ స్టోరీ మీద ఒక పట్టు, అండ్ ఎడిటింగ్ రూమ్లో చూసిన తర్వాత వాళ్ళకి తెలిసిపోద్ది ఈ సినిమా రీషూట్ చేయాలా, ఏదైనా 2-3 సీన్స్ ఏదైనా చేయాలా, ఎడిటింగ్లో ఏదైనా మార్చొచ్చా ఏంటనేది వాళ్ళకి ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది. శ్యామ్ అంకుల్ కూడా, మన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా దే ఆర్ నాట్ ప్రొడ్యూసర్స్, దే ఆర్ ఫిల్మ్ మేకర్స్. మారుతి గారితో వర్క్ చేశారు, ఎప్పుడు ఎట్లా అనిపించింది? ఇప్పుడు తను కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. యా, సూపర్ క్విక్ అండి ఆయన ఫుల్ క్లారిటీ ఉంటుంది. అంటే అంటున్నాను కదా, అందరూ అనుకునేది అప్పటిదాకా మారుతి గారి మీద ఒక ఇంప్రెషన్ ఉండే, అన్ని ఆ టైప్ సినిమాలు చేస్తారు అని. మీకేమనిపించలేదా? అలా ఏమనిపించ, ఆ టైప్ అంటే ఇప్పుడు ఒక జానర్ అండి అది. ఇప్పుడు అడల్ట్ ఫిల్మ్స్ అని ఉంటాయి, అలా యూత్ ఫిల్మ్స్ అని ఉంటాయి, ఫ్యామిలీ ఫిల్మ్స్ అని ఉంటాయి, అది కూడా ఒక జానరా. సో అలా చేయడంలో ఏం తప్పేం లేదు. సో ఇనీషియల్గా ఒక ఎవరన్నా ఇప్పుడు మొన్నటి వరకు కూడా ప్రమోషన్ని నేను అంటే లైట్ అని కాదు, ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఒక హీరోకి ఒక డైరెక్టర్ కూడా అంత సినిమా చేసిన తర్వాత కష్టపడిన తర్వాత ప్రమోషన్ లేకపోయినా ఓపెనింగ్స్ రావాలి, జనాలు చూడాలి అని ఒక ఇది ఉంటుందండి. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే దే సో మచ్ కాంపిటీషన్, అంత కాంపిటీషన్లో మన సినిమా కూడా ఆనాలంటే డెఫినెట్గా ప్రమోషన్ అనేది ఉండాలి, కంపల్సరీ అయిపోయింది. సో ఇష్టం ఉన్నా లేకపోయినా డెఫినెట్గా ఆ ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది అనమాట. సో అలాగే ఐ డోంట్ నో, మారుతి గారు ఆయన ఒక ఏదన్నా ఇనీషియల్గా ఆయన ఇది చూపించుకోవాలంటే మేబీ హీ హ్యాడ్ టు కమ్ త్రూ దట్ రూట్ ఇనీషియల్గా. కానీ ఇప్పుడు లవర్స్ చూస్తే, లవర్స్లో ఐ డోంట్ థింక్ ఇది లేదన్నమాట. యా, సో దే ఇస్ నథింగ్ రాంగ్. ఫస్ట్ ఆయన ఒక మేబీ ఆ కైండ్ ఆఫ్ అడల్ట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అని ఇది చేశారు, కానీ
బట్ నౌ ఇప్పుడు చూస్తే ఈజ్ ఐ థింక్ బ్రిలియంట్. భలే మళ్ళీ మగాడవై చూసి నేను షాక్ అయ్యాను నేను. మరి థర్డ్ క్లాస్లో ఫోర్త్ క్లాస్లో ఒక అమెరికన్ అమ్మాయా, అమెరికన్ అమ్మాయి ఎవరో ఒక అమ్మాయికి లైన్ వేసారట, లైన్ లేదు, క్రష్ లాంటిది క్రష్ డెఫినెట్గా ఉంటుందండి. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు సినిమాల్లో కూడా సినిమాల్లో ఏం చూపిస్తారో అది నిజమేనండి. ఎందుకంటే అది ఆపోజిట్ సెక్స్ మీద ఎవరికైనా అట్రాక్షన్ వస్తుంది. సో అమ్మాయి అబ్బాయి మీద, అబ్బాయి సో ఎస్పెషలీ ఆ ఏజ్లో ఉంటుందన్నమాట. సో థర్డ్ స్టాండర్డ్లో ఎందుకు వచ్చిందో నాకు ఇంకా అర్థం కాదు. మూడో క్లాస్కి వచ్చింది. అది అంటే అది లవ్ కాదండి, అంటే ఆ ఏజ్లో లవ్ ఉండదు కదా. అది ప్రాబబ్లీ ఎందుకు అమ్మాయి బాగా రెడీ అయ్యేది అలా ఏం లేదండి. యూజువల్గా నేను పర్సనాలిటీ అంటే అప్పుడు బాగుండేది అంతే. ఇప్పుడు నేను అమ్మాయిలో చూసే క్వాలిటీ బాగా రెడీ అయ్యిందా, అందంగా ఉందా, మంచి పర్ఫ్యూమ్ వేసిందా, ఇది కాదండి. పర్సనాలిటీ బాగుండాలి. పర్సనాలిటీ బాగుంటే చాలు. ఎందుకో నాకు అబద్ధం చెప్తున్నారేమో అనిపిస్తుంది హీరోయిన్ క్రష్ల మీద. ఒక నిజం చెప్తానండి, నాకు ఎందుకో హీరోయిన్స్తో వర్క్ చేసినప్పుడు లేకపోతే హీరోయిన్స్ కానీ మన తెలుగు ఫిల్మ్స్లో ఎందుకో నాకు ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ రావండి. ఎప్పుడు ఒక అభిమానం ఉంటుంది, ఓకే వీళ్ళు బాగా చేస్తున్నారు, బాగా యాక్టింగ్ చేస్తున్నారు అని ఒక ఫ్రెండ్షిప్ ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా అరే ఆ అమ్మాయితో ఇలా మాట్లాడితే బాగుంటుంది, ఆ అమ్మాయిని బయట తీసుకెళ్తే బాగుంటుంది, ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్ నాకు ఎందుకో ఎప్పుడు హీరోయిన్స్తో రాదండి ఫస్ట్ నుంచి కూడా. మేబీ బికాజ్ చిన్నప్పటి నుంచి కూడా నేను సెట్కి వెళ్ళినప్పుడు విజయశాంతి గారు కానీ లేకపోతే ట్రిష వీళ్ళందరూతో నేను ఉండేవాడిని కదండి. సో ఒక రెస్పెక్ట్ ఉంటుంది. సో ఆ రెస్పెక్ట్ అనేది ఇప్పుడు కూడా ఉంటుందండి. అంటే మీరు సినిమాలో కాబట్టి సినిమాల మీద లేదు, మరి బయట అనిపిస్తుంది? బయట అదే చెప్తున్నాను. బయట ఒక మాల్కి వెళ్ళినా, ఒక హోటల్కి వెళ్ళినా, లేకపోతే ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్ళినా డెఫినెట్గా నేను కూడా అబ్బాయిని కదా, నేను అమ్మాయిని చూస్తాను. డెఫినెట్గా ఒక మంచి అమ్మాయి వెళ్తే డెఫినెట్గా మా ఫ్రెండ్స్ ఉంటే నేను చెప్తాను అరే అమ్మాయి బాగా ఉంది కదా, అది ఉంటుంది. కానీ హీరోయిన్స్ మీద నాకు ఎందుకో అది ఇది రాదు, ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఎందుకో తెలియదు. అంటే ఇంతన్నప్పటి నుంచి హీరోయిన్లను చూడడం వల్ల వచ్చిందన్నమాట. సో ఆ రెస్పెక్ట్ ఉంటుంది. బయట డెఫినెట్లీ నేను ఒక నార్మల్ అబ్బాయిని, ఆ బ్యూటీని అప్రిషియేట్ చేస్తాను, అమ్మాయి అందంగా ఉందని చెప్తాను. నాన్న నిర్మించిన సినిమాల్లో మళ్ళీ ఏదైనా రీమిక్స్ చేయాలి అంటే సుమంత్ అశ్విన్కి ఏది సెట్ అవుతుందని సుమంత్ అశ్విన్ అనుకుంటున్నాను. ఓకే, నాకు నా బాడీ లాంగ్వేజ్కి మేబీ నా ఏజ్కి నువ్వు వస్తానని అవుతుంటానా సెట్ అవుద్ది. ఒక్కడు నాకు తెలిసి ఇంకా నాకు ఏజ్ ఇంకా ఉందండి ఆ కైండ్ ఆఫ్ ఇది. వర్షం కూడా ఇంకా ఆ కైండ్ ఆఫ్ ఇది చేయడానికి. సో నువ్వు వస్తానని అవుతుంటానా. కానీ నాకు దేవి అంటే అన్ని సినిమాల కంటే కూడా నాకు దేవి అంటే బాగా ఇష్టం. కానీ దేవి హీరోయిన్ సెంట్రిక్ మూవీ, కానీ అలా ఒక సీజీ, ఒక అమ్మోరు లేకపోతే దేవి, అరుంధతి, ఆ కైండ్ ఆఫ్ ఒక సీజీ గ్రాఫిక్స్ ఉన్న సినిమాలో నాకు చేయాలని ఒక డ్రీమ్ అండి. ఫైనల్గా రైట్ మూవీ గురించి ఏం చెప్తారు? నేనైతే రైట్ అనేస్తున్నా థియేటర్స్కి, మీరు ఏం చెప్తారో చెప్పండి. కొత్తదనం ఏంటంటే అంటే ఈ కండక్టర్ డ్రైవరు మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, నేను ప్రభాకర్. సో అదెందుకో మేమేమనుకున్నామంటే ఈ చేసే ముందు సినిమా మా ఇద్దరి మధ్య ఆడియన్స్ బాగుందనుకుంటే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది అనుకున్నామండి. చాలామంది ఇందులో ఒక సాంగ్ లాంచ్ చేసాం, అల్లి బిల్లి అనే సాంగ్, ఫుల్ సాంగ్ లాంచ్ చేసాం. సో లాంచ్ చేసిన తర్వాత చాలామంది కాల్ చేసి మీ ఇద్దరి మధ్య ఇది కొంచెం క్యూట్గా ఉందన్నారు. అది కొత్తగా అనిపించింది. మా ఇద్దరి మధ్య క్యూట్గా ఉండండి, యూజువల్గా హీరోయిన్ మధ్య అంటారు కదా, సో క్యూట్గా ఉందండి. సో అది డెఫినెట్లీ అది కొత్తగా ఉంటుందేమో అనిపిస్తుంది. అంతే. ఇంత మొత్తం కెరియర్లో బాగా బాధపడింది, బాగా సంతోషపడింది, ప్రొఫెషనల్ కావచ్చు, పర్సనల్ కావచ్చు? షాపింగ్కి వెళ్ళినప్పుడు యూజువల్గా 38, 40 జీన్స్ అవి వేసుకునేవాడు అనమాట. సో నేను ఇంకో సెక్షన్ ఉండేదన్నమాట, మంచి స్లిమ్ ఫిట్ షర్ట్స్ మంచి సన్న డెనిమ్స్ అవి ఉన్నాయి. అవి చూసుకుని నేను అవి వేసుకుంటే బాగుంటుంది కదా వేసుకున్నాను, నాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ ఉండేదన్నమాట. సో ఎప్పుడైతే సన్నపడ్డానో నేను షాపింగ్ వెళ్ళినప్పుడు ఎప్పుడైతే అవి కొనుక్కొని ఫస్ట్ టైం వేసుకొని ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాను, అప్పుడు అందరూ చూసి షాక్ అయ్యారనమాట. అప్పుడు నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది. డెఫినెట్గా ఏదైనా బాధ ఏముంటుందండి, బాధలే లేవా? ఉంటుంది బాధ ఎప్పుడంటే మేము జనరల్గా 7 o'clock స్టార్ట్ చేస్తాం షూటింగ్, పొద్దున్నే 4:30కి లేగాలన్నమాట. అప్పుడప్పుడు అనిపిస్తుంది అది బాధ. ఎందుకంటే నాకు ఎప్పుడు అలవాట్లేదు అనమాట. ఫస్ట్ నుంచి కూడా మార్నింగ్ 8 o'clock లేగిస్తే 9 o'clock లేసేవాడు అనమాట ఏదన్నా సరే. సో ఇప్పుడు 4:30 కొంచెం బాధ. థ్యాంక్ యూ సో మచ్. మీ సినిమా బాగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక మరి మేము మాట్లాడుకున్నాం, మేము రైట్ చెప్పేస్తున్నాం, మీరు కూడా సినిమాలు చూసి రైట్ అనేసేయండి. టాటా.